వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాగపంచమి కదా, మేమైతే ఇప్పుడు ఇంట్లో పనంతా చేసుకుని పుట్టకైతే వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాం, మొత్తం చూసేయండి. సో నాగపంచమి రోజు మేము ఎప్పుడు ఇలా చేస్తామన్నమాట. సో ఊరికి వచ్చాము, కల్లూరుకి వచ్చాము. కల్లూరులో నుంచి ఇప్పుడు పుట్టకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పూజకి వెళ్తున్నాం అనమాట. సో పూజకి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం షేర్ చేసుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఏదో కండ్లు కడుగుతారంట, అవన్నీ చూసేయండి. సో పంచమి కాకపోతే ఇయర్ వేరే దగ్గరికి వెళ్తుండే, ఇయర్ అయితే కొత్తగా ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉండే దగ్గర పుట్ట తీసేశారంట. సో లాస్ట్ ఇయర్ బాగా వర్షం వచ్చింది, లాస్ట్ ఇయర్ చేసాం కానీ వీడియో షేర్ చేసుకోలేదు. సో ఇయర్ ఏమంటే పుట్ట తీసేశారు కాబట్టి ఊర్లో వాళ్ళు మొత్తం వేరే దగ్గర చేశారు, మేము మాత్రమే ఇక్కడ చేసామన్నమాట. సో ఊర్లో వాళ్ళందరూ చేసిన దగ్గర మాకు బాగా లాంగ్ అవుతుందని మేము ఫస్ట్ లెంకినాం, దొరకలేదు కాబట్టి సో ఇంకా ఇక్కడ చేసేసాము. దగ్గర మాది లాస్ట్కి ఉంటుంది కాబట్టి ఇల్లు ఇంకా ఇటే దగ్గర అవుతుంది అనేసి ఇటు మేము ఇద్దరమే వచ్చి మా 2 ఫ్యామిలీస్ వచ్చి చేస్తున్నారనమాట. సో పూజ అంతా చేసుకొని ఇక్కడ పుట్ట కూడా చిన్నగా ఉండే, సో చేసుకొని పూజ అంతా ఇంట్లో అంతా ప్రసాదాలన్నీ చేసుకొని సో ఏదో పెడతారు నైవేద్యం. ఇక్కడ నాకంత ఐడియా లేదు ఏం పెడతారు అనేసి. పూజ అయితే చేస్తానన్నమాట. సో ఇంకా పూజకైతే వచ్చేసాము, పూజ అయితే చేసుకున్నాం. అంటే ఆ రోజు కొంచెం ఎందుకు హ్యాపీగా ఉండే అంటే నాగుల పంచమి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇయర్ చేస్తాం మేము. ఇంకా అక్కడి నుంచి అయితే ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో పంచమి చేసేటప్పుడు ఆడపిల్లలకి బట్టలు పెడతారు. సో మా సాయి వాళ్ళకి ఆడపిల్లలు ఎవరు లేదు కాబట్టి మా అత్తమ్మకి మేము పెడతాము, మా అత్తమ్మ మాకు పెడుతుంది కాబట్టి నాకు పెడుతుంది, మా అత్తమ్మకి నేను పెడతా అనమాట. సో మా అత్తమ్మ చీర కొనుక్కొని ఇట్లా దేవుడి దగ్గర పెట్టి సో అది మళ్ళీ కట్టుకుంటారు అనమాట. సో కొత్త చీరనే పెట్టాలి, కొత్త చీర పెట్టేసి దేవుడి దగ్గర, సో అందరికీ తెలిసే ఉంటుంది మేబీ. సో అట్లా కొత్త చీర పెట్టేసి కట్టుకుంటారు దాన్ని మళ్ళీ వరలక్ష్మి వ్రతంకి. సో నేను అక్కడ తీసుకోలేదు కాబట్టి మేము లేట్గా వెళ్ళాము ఊరికి, అందుకు అక్కడ నాకు అమౌంట్ ఇచ్చారు, మేము కూడా అమౌంట్ ఇచ్చామన్నమాట. సో ఇంట్లో ఉండే చీర తీసుకొని పెట్టేశారు. సో అక్కడ నుంచి ఇంకా పూజ చేసుకొని అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంటే ఫేస్లో ఏదో కళ్ళు వచ్చేస్తుంది కదా. ఇంకా మనం వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేస్తాం అనమాట, నా ఫేవరెట్ వరలక్ష్మి వ్రతము. సో వరలక్ష్మి వ్రతం కూడా మేము ముందరికి వచ్చేస్తుంది. సో ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాయ కొడుతున్నాం అనమాట, టెంకాయ. సో మాకు టెంకాయ మంచిగా పగులితేనే సాటిస్ఫాక్షన్. సో ఇంకా ఆకులు ఇవన్నీ వేసుకొని పెడతారు ఇట్లా నైవేద్యం. ఆ రోజు పప్పు గిప్పు ఏమీ వండొద్దంట. సో ఏదో అదేమో వండుతారు, అదేమో నాకు గుర్తొస్తలేదు. సో ఇట్లా పూజ చేస్తారనమాట. సో మీరు కూడా చేసే ఉంటారు, కాకపోతే వీడియో లేట్గా పెట్టాను అనమాట. ఇది 2 days అయిపోయి కాకపోతే ఈరోజు అది కుదిరింది. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజలు అయితే చేసుకుంటున్నారు. ఇట్లా నాగలైతే పెడతారు. సో ఇట్లా అదేమి పత్తితోని ఇట్లా పెట్టేసి నాగులు 5 పడగలు లెక్క పెట్టేసి ఇట్లా పూజ అయితే చేస్తారనమాట. సో అప్పుడు హాల్లో చేస్తుండే మేము, ఇప్పుడు కిచెన్లోనే ఉంది కాబట్టి సో కిచెన్లోనే చేస్తున్నాం అనమాట. నాకు అంతా తెలియదు, వంటలు అయితే తెలియదు, అందుకే మా అత్తమ్మనే చేసింది. ఏం లేదు, స్వీట్ అన్నం చేసేసి అదేమో చేస్తారు, అబ్బా అదేమని నాకు గుర్తు, కొయ్యగూర అంటారు కదా. సో తోటకూరలో ఏదో ఒకటి చేస్తారనమాట, ఆ కూర చేసేసి దేవుడికి పెడతారు. మీకే ఆరతి ఇస్తున్నా గైస్, మీరు అందరూ బాగుండాలి అనేసి. సో మీరు బాగుండాలి, మేము బాగుండాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు కడుగుతారనమాట. సో మెయిన్ ఏమంటే ఇక్కడ ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు కడగాలి. సో మా సాయి వాళ్ళకి సిస్టర్ లేదు కాబట్టి మా అత్తమ్మనే అడుగుతుంది. ఇంకా మామకు కూడా మా అత్తమ్మనే అడుగుతుంది. ఇక నేను కూడా కడిగిన వాళ్ళకు మెయిన్ సిస్టర్సే కడగాలంట, కానీ సిస్టర్స్ లేదు కాబట్టి వీళ్ళంతా ఇట్లా వేసుకుంటారు. సో వాళ్ళకి మేము కడిగితే వాళ్ళు మాకు మనీ ఇస్తారనమాట. ఇంకా ఇట్లా కడుక్కుంటున్నారు. సో నేను కూడా ఇది తెలంగాణకి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. సో ఇట్లా కండ్లు కడుగుతారనమాట. సో పాలతోని కండ్లు ఇట్లా కడిగేసి తర్వాత నీళ్ళతో తుడిచేస్తారనమాట. ఎందుకని నాకు కూడా తెలీదు, అంటే అది ఒక ఆచారం అన్నట్టు. సో మా రాఖీగాడు బాగా అల్లరి చేస్తుండు, ఇంతసేపు వీడియోలో లేడు కదా, ఇప్పుడు ఉన్నాడు చూడండి. మా రాఖీగాడికి కూడా కళ్ళు కడిగినాం అనమాట. సో ఎట్లా ఆగం ఉంటాడు మా రాఖీగాడు, వాడికి కూడా కళ్ళు కడిగినాము. సో ఇంకా మాలో ఒక్కడిగా మేము చూసుకుంటాం కాబట్టి మా రాఖీకి కూడా మేము అన్నీ చేస్తామన్నమాట. అది మీకు ఎలా అనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. మాలో ఒక్కడిగా మేము వాడిని చూసుకుంటాం. ఇట్లా దూది తీసుకొని దూదికి పాలు పెట్టి
పాలతోని కళ్ళు కడుగుతారు, ఆ తర్వాత వాటర్ తీసుకొని కడిగేస్తారు అనమాట. ఆ తర్వాత అవేమో ఉంటాయి పుట్నాలు, అవన్నీ ఇచ్చేసి కొంచెం తినమంటారు. సో తర్వాత వీళ్ళు మాకు మనీ ఇస్తారనమాట. ఫస్ట్ మా అత్తమ్మ కడుగుతుంది. సో ఇప్పుడు ఇంకా చింటూ గారికి కడుగుతున్నారు. చింటూ ఏడుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చింటూ కళ్ళలోకి పాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. లేదు, అది కడిగినారు కదా అందుకట్లా. సో ఆ తర్వాత మళ్ళీ అట్లా సేమ్ మళ్ళీ వాటర్తో తుడిచేస్తారు. సో తర్వాత మా రాఖీ గడికి కూడా బొట్టు పెట్టేసి కళ్ళు అయితే కడిపిస్తున్నాం అనమాట. మా దీపు కడుగుతుంది, కళ్ళు అయితే కడిపిస్తున్నాం. మా రాఖీ గడి కూడా మాలో ఒక్కడు కదా, వాడు ఎంత బాగుంటాడు, ఎంత క్యూట్గా ఉంటాడు. వాడు బాగా దిష్టి అయిపోయింది ఈ మధ్యన గాయస్. వాడికి అన్ని ట్రైనింగ్ మొత్తం వచ్చేసింది. ఈసారి వీడియో తీసి పెడదాం. సో వాడు కూడా 20 రూపీస్ ఇచ్చాడు వాళ్ళ అక్కకి. సో ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది. ఇంకా కాలు మొక్కుడు కార్యక్రమం ఉంటుంది అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ చింటూ కాళ్ళు అయితే నేను మొక్కను, ఎందుకంటే చింటూ నాకన్నా చిన్నోడు కాబట్టి. సో చింటూ నాకు మనీ ఇస్తుంది, మా అత్తమ్మ వాళ్ళకి ఇస్తున్నాడు ఫస్ట్. సో మా సాయి చింటూ ఇద్దరు ఇచ్చారనమాట. ఇద్దరు కలిసి 1000 రూపీస్ ఇచ్చారు మా అత్తమ్మకు. సో అది మా సైడ్ నుంచి చీర అనమాట మా అత్తమ్మకు. అండ్ మా మామ ఇయ్యొద్దు యాక్చువల్లీ, కానీ మా అత్తమ్మ మా మామ దగ్గర అడుగుతుంది. అడిగితే పాపం మా మామ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చాడనమాట. ఇంకా అడుగుతుంది ఇంకా ఇవ్వు అనేసి. సో ఇంకా మా మామ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చాడు. తర్వాత భాగం మనదనమాట. సో ఇప్పుడు మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే బొట్టు పెట్టి కళ్ళు కడిగేసి మళ్ళీ కాలు మొక్కేసి అమౌంట్ తీసుకోవాలన్నమాట. చింటుకైతే చెయ్యాలన్నమాట, ఎందుకంటే చింటు నాకన్నా చిన్నోడు కాబట్టి ఓన్లీ కాలు మొక్కను, ఇంకా బొట్టు అయితే పెడతాము, ఇట్లా కళ్ళు అయితే కడుగుతాము. సో ఇది తెలంగాణలోనే బాగుంటుంది. ఇట్లా తెలంగాణలో అన్నీ కొత్తగా బాగుంటాయి అన్నమాట. మేమైతే అప్పుడు ఇట్లా చేయకుండా జస్ట్ పూజ చేస్తుండే అనమాట. ఇంకా రాఖీ గడు చూడండి ఎట్లా వాడుకొని ఎట్లా తింటున్నాడు. అడిగి పాపం అక్కడ జైల్లోకి వేసినట్టు వేసేసినాం. సో ఇట్లంతా ఆడోళ్ళు కడుక్కోరు, ఓన్లీ బాయ్స్కే కడుగుతారు కళ్ళు. పుట్నాలు ఇస్తామన్నమాట, కళ్ళు కడిగినాక అవి తింటారు. సో ఆ తర్వాత ఇప్పుడు కాళ్ళు మొక్కాలి మనం. సో నేను పెద్ద కోడలు కాబట్టి అన్నీ మనమే చేయాలి. సో ఇప్పుడు చూడండి కాళ్ళు మొక్కితే ఎంతెంత ఇస్తారో మీరే చూడండి. ఇంకా కాళ్ళు మొక్కుతున్నాను. కాళ్ళు మొక్కితే ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం ఇచ్చేసి మా మామ నాకు 1000 రూపీస్ ఇచ్చాడనమాట. సో మా అత్తమ్మ ఇద్దరు కలిసి 1000 రూపీస్ ఇచ్చారు. ఇంకా మా సాయి గారు ఎంత ఇస్తారు మీరే చూడండి ఫ్రెండ్స్. ఇదేమన్నా న్యాయమా ఫ్రెండ్స్? ఇంకా మా అత్తమ్మ కాళ్ళు కూడా మొక్కేసిన తర్వాత భర్త గారి కాళ్ళు అయితే మొక్కాలి. సో దీవెనలు ఇస్తారు, మంచిగా దీవెనలు ఇచ్చేసి అమౌంట్ ఇస్తారు. మాకు అమౌంట్ వస్తుంది కదా, ఇంకేం కావాలి కదా. సో అమౌంట్ మా ఆయన ఓన్లీ 500 ఇచ్చాడు ఫ్రెండ్స్. సో 500 ఇచ్చాడు. మా మామ అయితే 1000 రూపీస్ ఇచ్చాడు. ఇంకా మా చిట్టు కూడా 500 ఇచ్చాడు అనమాట. సో అంతే కదా, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.